హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ పిల్లా వ్లాగ్స్. ఈ వీడియోలో నేను డాట్ అండ్కి మ్యాంగో డీ10 జెల్ ఫేస్ వాష్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ ఫేస్ వాష్ వచ్చి మనకి 100 ml ప్రోడక్ట్ వచ్చి 220కి అవైలబుల్ ఉంటుంది. నేనైతే ఒక స్మాల్ ట్యూబ్ అయితే మీతో చూపిస్తున్నాను. ఇది వచ్చి మనకి 99కి అవైలబుల్ ఉంటుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నయాసిన్మైడ్ ఉంది, గ్లైకోలిక్ యాసిడ్ ఉంది అండ్ మ్యాంగో ఎక్స్ట్రాక్ట్ ఉంది. అండ్ ఈ ఫేస్ వాష్ ఏమంటే మన స్కిన్లో ఉన్న ట్యానింగ్ రిమూవ్ చేస్తుందని చెప్పి క్లెయిమ్ చేస్తుంది, స్కిన్ని బ్రైటన్ కూడా చేస్తుందని. కానీ ఈ ఫేస్ వాష్ యూజ్ చేసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే, మనం ఎంత బాగా దీన్ని అప్లై చేసినా మన స్కిన్ని డ్రై అవుట్ అయితే చేయదు, మన న్యాచురల్ ఆయిల్స్ని రిమూవ్ చేయట్లేదు. అలానే మన ఫేస్ని చాలా క్లీన్గా చేస్తుంది. అంటే ఇది వచ్చి మన ఫేస్లో ఉన్న ఇంప్యూరిటీస్ని అండ్ డర్ట్ని రిమూవ్ చేసేస్తుంది. స్కిన్ని హైడ్రేటింగ్గానే ఉంచుతుంది. స్కిన్ అయితే మీకు అసలు డ్రై అవుట్ అవ్వదు అండ్ ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా బాగా సూట్ అవుతుంది. అండ్ ఇందులో మ్యాంగో ఎక్స్ట్రాక్ట్ ఉంది. కానీ ఈ బ్రాండ్ వచ్చి మనకి ఏం క్లెయిమ్ చేస్తుందంటే, సేమ్ మనకి మ్యాంగో ఫ్రూట్లా సెంట్ వస్తుందని చెప్పేసి క్లెయిమ్ చేసింది. కానీ నాకు అలా అయితే ఏమనిపించలేదు. కొంచెం డిఫరెంట్ ఫ్రూట్ లాగా వచ్చింది ఫ్రాగ్రెన్స్ అయితే. బట్ ఆ ఫ్రాగ్రెన్స్ కూడా మనకు అసలు హార్డ్గా అనిపించదు అండ్ ఇది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఫేస్ వాష్ అప్లై చేసుకున్న తర్వాత స్కిన్కి మనకి రఫ్గా అనిపించడం, లేదంటే కొంచెం డీప్గా క్లీన్ చేసి స్కిన్ వచ్చేసి డ్రై అవుట్ చేయడం అలా ఏమీ లేదు. స్కిన్ని చాలా బాగా హైడ్రేటింగ్గా ఉంచుతుంది. స్కిన్ ఎలా అంటే మన న్యాచురల్ ఆయిల్స్ని స్ట్రిప్పింగ్ అయితే అవ్వదు. స్కిన్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ అలా బ్యాలెన్స్గానే ఉంటుంది. స్కిన్కి మనం ఇది ఫేస్ వాష్ క్లీన్ చేసుకుని వెంటనే మనం ఒక మాయిశ్చరైజర్ ఫాలో అవుతే చాలు. అండ్ ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా బాగా సూట్ అవుతుంది. డ్రై స్కిన్ వాళ్ళు కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఇంకా బెస్ట్ అని చెప్తాను. అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండ్ వచ్చి ఇంకా ట్యానింగ్ అంటారా, ట్యానింగ్ అయితే నాకేం పోయినట్టు అనిపించలేదు క్లెయిమ్ చేసినట్టు. కాకపోతే మేబీ రిజల్ట్ అనేది ఒక 2-3 మంత్స్ యూజ్ చేసిన తర్వాత తెలుస్తుంది. ప్రెజెంట్ అయితే నేనైతే ఒక 2-3 టైమ్స్ యూజ్ చేశాను. నాకైతే ఏం అనిపించలేదు. కానీ చాలా జెంటల్గా మన స్కిన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది అండ్ మన స్కిన్ని క్లీన్ చేస్తుంది. స్కిన్ అయితే అంటే మన స్కిన్లో ఉన్న డర్ట్ని అలా ఇంప్యూరిటీస్ని అయితే రిమూవ్ చేసేస్తుంది. అండ్ దీంట్లో నయాసిన్మైడ్ కూడా ఉంది. సో మన స్కిన్లో ఉన్న డార్క్ స్పాట్ పిగ్మెంటేషన్ని రిమూవ్ చేస్తుంది అండ్ స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతుంది. సో మన స్కిన్లో ఉన్న హైడ్రేషన్ని మాయిశ్చరైజర్ని అయితే పోదనమాట. ఎందుకంటే ఇది ఎలాంటి స్కిన్ని డ్రై అవుట్ అయితే చేయట్లేదు. ఇది అప్లై చేసిన తర్వాత మన స్కిన్ అయితే డ్రై అనేది అసలు అనిపించదు. అండ్ ఈ జెల్ కూడా మీరు చూస్తే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అంతగా మనకు ఫార్మింగ్ అయితే అవ్వదు స్కిన్లోని. సో ఫార్మింగ్ అవ్వకపోవడం వల్ల మన స్కిన్ అనేది డ్రై అవుట్ అవ్వదు. ఈవెన్ నేను ఇప్పుడు వాటర్ వేసి కూడా మీకు చూపిస్తాను. వాటర్ వేసిన తర్వాత కూడా మనకి ఎలాంటి డ్రై అవుట్ అంటే ఫార్మింగ్ రాదు. సో ఫార్మింగ్ రాకపోవడం వల్ల ఏమంటే మనకి ఎలాగా డ్రై అవుట్ అయితే అవ్వదు. సో ఏ స్కిన్ టైప్ వాళ్ళని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రాగ్రెన్స్ కూడా చాలా హార్డ్ ఏం అనిపించలేదు, చాలా మైల్డ్గా ఉంది. అండ్ ఇది యూజ్ చేసిన తర్వాత ఫేస్ చాలా రిఫ్రెషింగ్గా చాలా క్లీన్గా ఉంటుంది అనమాట. స్కిన్ ఏమంటే బ్రైటింగ్ అనేది చేస్తుందని ఉంది, కానీ స్కిన్ ఏం బ్రైటింగ్ అయితే చేసేదు. అంటే ఇన్స్టెంట్గా ఒక బ్రైట్ లుక్ అయితే కనిపిస్తుంది అంతే. కాకపోతే దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ అనిపించలేదు. అండ్ మేబీ కొంతమందికి కొంచెం డ్రై అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి. నార్మల్గా అయితే అలాంటి డ్రై అవుట్ అయితే అవ్వదు, స్కిన్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ పోదు అండ్ పిగ్మెంటేషన్ కూడా పోదనమాట. సో మేబీ ఎక్కువ యూజ్ చేయడం వల్లే మీకు పోయే ఛాన్స్ అనేది ఉంటుంది తప్ప స్టార్టింగ్ యూజ్ చేసిన పిగ్మెంటేషన్ అనేది పోదు అంతే. నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుపుతాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.